ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి జ్ఞాపకం చేసుకుంటారు. యావత్ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ ఆనంద కోలాహలములో మునిగి ఉంటారు. ప్రతి చోట కూడా క్రిస్మస్ ట్రీస్ మనం చూస్తున్నాం. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా, హోటల్స్లో క్రిస్మస్ పాటలు వినిపిస్తూ ఉన్నారు. ప్రతి చోట. నేను అబుదాబి దేశంలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఆ క్రిస్మస్ ట్రీ వజ్రాలు, బంగారంతో పొదగబడి ఉన్నాయి. వారు చెప్పారు నాకు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి క్రిస్మస్ ట్రీ. When we were in Abu Dhabi, we have seen the costliest Christmas tree, most expensive Christmas tree in Abu Dhabi. It was decorated with diamonds and gold. Yeah. చూసారా, ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ కోలాహలంలో ఉంది. అయితే ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా పలుకబడినటువంటి మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికాడు కదా. సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికాడు. ఈ 7 మాటలు ధ్యానం మనం గుడ్ ఫ్రైడే రోజు చేస్తాం. యేసయ్య పునరుత్థానుడైన తరువాత పలుకబడినటువంటి 7 మాటలు ఈస్టర్ దినాన్న ధ్యానం చేస్తా. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రభు అయినటువంటి యేసయ్య జనన సందర్భంగా పలుకబడినటువంటి 7 మాటలు నేను మీ దృష్టికి తేవాలనుకుంటూ ఉన్నాను. 7 మాటలు. ఈ 7 కూడా వేరు వేరు వ్యక్తులు ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలు ఇవి. క్రిస్మస్ చుట్టూ పలుకబడినటువంటి 7 మాటలు ఈ రోజున మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7 అనేటువంటి సంఖ్యను గురించి మనం ఆలోచిస్తే 7 పరిపూర్ణ సంఖ్య కదా. సిలువలో 7 మాటలు, తర్వాత పునరుత్థానం తర్వాత 7 మాటలు. ఈ విధంగా 7 అనేటువంటిది పరిపూర్ణ సంఖ్య. ఈ 7 మాటలను గూర్చి దేవుని యొక్క వాక్యములో నుండి వేరు వేరు వ్యక్తులు పలికిన 7 మాటలను గూర్చి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి మాట చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 75వ వచనం. చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. మొదటి మాట జకరియా పలికిన మాట. There are 7 words which are around Christmas. The number 7 is a perfect number. So these 7 words spoken by different people by the inspiration of the Holy Spirit. So we are looking into those words. The first word is salvation. మొదటి మాట రక్షణ. In the book of Luke, 2nd chapter, 1st chapter, verse 75,
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రక్షణ అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రక్షణ మొదటి మాట క్రిస్మస్ లో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణ. రక్షకుడు లేకుండా రక్షణ లేదు. రక్షకుడు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ఈ మాట పలికినటువంటి వాడు ఎవరంటే జకర్యా. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకర్యాను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. జకర్యా ఎలిజబెతులు వారు వృద్ధాప్యములో ఉన్నారు. ఎలిజబెతు గొడ్రాలుగా ఉంది. దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. దేవుని దూత ప్రత్యక్షమై జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకను మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి జకర్యా ఇది ఎలాగూ జరుగును 18వ వచనంలో చూడండి. బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చాలండి. దేవునికి స్తోత్ర. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎలాగూ జరుగును. జకర్యా జీవితంలో మనం చూసినట్లయితే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి 20వ వచనంలో మనం చూస్తున్నాం, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. ఈ వాక్యములో ఈ సందర్భం మనం చూస్తున్నాం. జకర్యా ఎలిజబెతు వీరిద్దరూ కూడా వృద్ధాప్యములో ఉన్నారు. వృద్ధాప్యములో ఉంటూ ఉన్నటువంటి సమయములో జకర్యా మందిరములో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమయ్యాడు. దూత ప్రత్యక్షమై, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అని చెప్పాడు. జకర్యా అంటా ఉన్నాడు, మేము వృద్ధాప్యములో ఉన్నాం, ఇది ఎలాగూ జరుగును అని చెప్పి అతడు సందేహపడ్డాడు, నమ్మలేదు. దూత అన్నాడు, నీవు ఈ సంగతులు జరుగు వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువు. మౌనంగా ఉండిపోయాడు. బయటకు వచ్చాడు. అతడు ఏమీ మాట్లాడలేకపోతూ ఉన్నాడు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోహాను పుట్టిన తరువాత మరి జకర్యా ఆ ఏం పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు జకర్యా యోహాను అను పేరు పెట్టాలని చెప్పాడు. అప్పుడు అతని యొక్క స్వరం వచ్చింది. అతని స్వరము వచ్చిన తరువాత దేవుని యొక్క ఆత్మపూర్ణుడై అతడు తెలియచేసినటువంటి మాట ఏంటంటే రక్షణ అనేటువంటి మాట తెలియచేశాడు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణ. రక్షణ మనకు ఈ యొక్క క్రిస్మస్ మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అనేటువంటి పేరునకు అర్థం రక్షకుడు. ఆయనే మనను రక్షించేవాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
రక్షకుడు లేకుండా క్రిస్మస్ లేదు, రక్షణ లేకుండా క్రిస్మస్ లేదు. కాబట్టి మొట్టమొదటిది రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యా మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అనేటువంటిది ఆయన యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్ర. నేను 3 మాటలు చెప్తా ఉంటాను రక్షణను గూర్చి. రక్షణ గొప్పది. రక్షణ ఎలాంటిదండి? గొప్పది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుంటాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. రెండవ మాట చెప్తాను, రక్షణ భాగ్యము. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలియున్నవాడు ఎవడు? రక్షణ గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షింపబడిన వారితో ఎవరిని కూడా పోల్చలేరు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? రక్షణను గూర్చి 3వ మాట చెప్తాను నేను. రక్షణను గూర్చి 3వ మాట ఏంటంటే స్వాస్థ్యము. రక్షణ అను స్వాస్థ్యము పొందిన వారికి సేవ చేయుటకు దేవదూతలు పంపబడ్డారు అని వాక్యములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రక్షణ మనకు అందుబాటులో ఉంది. ఒక వ్యక్తి అడుగుతా ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? ఇతను మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ లేనిదేమిటి? రక్షణ లేదు. అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చెప్పాడో తెలుసా? పౌలు గారు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దేవునికి స్తోత్ర. రక్షింపబడాలంటే యేసు ప్రభువుని విశ్వసించాలి. జక్కయ్య అనేటువంటి వ్యక్తితో ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కారణం ఏంటి? రక్షకుడు వెళ్ళాడు కాబట్టి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. జక్కయ్య యేసయ్యను చూడాలని చెప్పి అతడు పరుగున వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. యేసయ్య అంటా ఉన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షకుని విశ్వసించడం, రక్షకుని చేర్చుకొనడంలో మనకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జలప్రళయం గురించి జ్ఞాపకం చేసుకోండి. జలప్రళయం వచ్చింది కదా నోవహు కాలంలో. నోవహు కాలములో జలప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది మాత్రమే రక్షణ పొందిరి అని మనం చూస్తున్నాం. 8 మంది రక్షణ పొందారు. వీరు రక్షణ పొందడానికి కారణం ఏంటి చెప్పండి? 8 మంది రక్షణ పొందడానికి కారణం ఏంటి? ఒకటి, ఓడలో ప్రవేశించారు కదా,
దేవునికి స్తోత్రం. ఓడలో ప్రవేశించారు. రెండోది, ఓడలో నుండి బయటకు రాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ ఓడను మూసివేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసయ్యలో ఆయనే రక్షణ, ఆయనలో ప్రవేశించడం, రక్షణలోనికి వెళ్ళడం. ఎప్పుడైతే వారు ఓడలోనికి వెళ్ళారో వర్షం పడింది, కానీ వర్షం వీళ్ళ మీద పడిందా ఏమ్మా? మరి దేని మీద పడింది? ఓడ మీద పడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనము రక్షణలోనికి వెళ్ళామో మనము పొందవలసిన తీర్పంతా కూడా యేసు ప్రభు పొందేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తీర్పులో ఉండవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఓడలో ప్రవేశించారో దేవుని యొక్క కోపాగ్ని వారిపై ఉండకుండా ఓడ మీద పడింది. యేసయ్య దేవుని యొక్క కోపాగ్నిని భరించి మనకు శాంతికరమై ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ భయంకరమైనటువంటి రోజుల్లో కీడు నుండి తప్పించబడడానికి, ఉగ్రత నుండి తప్పించబడడానికి, తీర్పు నుండి తప్పించబడడానికి మనము రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి రావాలంటే యేసు ప్రభువులోనికి రావాలి. యేసు ప్రభువుని మన ఈ రక్షకులు మనము కలిగి ఉండడమే మనకు రక్షణ. దేవునికి స్తోత్రం. యేసుకు వేరుగా రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యకు వేరుగా రక్షణ లేదు. కాబట్టి మొదటి మాట రక్షణ. దేవునికి స్తోత్రం. రెండవ మాట జ్ఞాపకం చేస్తారు. క్రిస్మస్ కాలంలో పలుకబడినటువంటి మాటలు. మొదటి మాట పలికినటువంటి వాడెవరు అమ్మా? జకరియా పలికాడు. జకరియా ప్రవచనాత్మకంగా నోరు తెరవబడిన తరువాత ఆత్మవశుడై మొట్టమొదటిగా చెప్పింది ఏంటో తెలుసా? రక్షణను గురించి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట పలికింది దేవదూత. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి అమ్మా ఆమెను చూచి దయాప్రాప్తురాలా. చూడండి, దయాప్రాప్తురాల. రెండవ మాట దయాప్రాప్తురాల. నీవు ప్రభువు వలన కృప పొందితివి. 30వ వచనములో ఉంది దయా కృప. దయను గూర్చి మాట్లాడుతున్నాడు దేవదూత, కృపను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. దయ అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే గ్రీకు భాషలో క్యారిస్ అనేటువంటి మాట వాడబడింది. ఈ క్యారిస్ అనేటువంటి మాటకు అర్థం కృప అని కూడా మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ కృపను గూర్చి మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. నోవహు కాలములో దేవుని దృష్టి యందు కృప పొందిన వాడు నోవహు అని మనం చదువుతున్నాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. నోవహు దేవుని దృష్టి యందు కృప నొందిన వాడయ్యాడు. కాబట్టి భయంకరమైనటువంటి జల ప్రళయము నుండి తప్పించబడ్డాడు. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. దేవుని కృపకు మనం పాత్రులుగా ఉండాలండి. ఇర్మియా విలాప వాక్యముల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం.
విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఈ మాటలు గమనించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చాలండి. ఆయన ఎలాంటి వాడంటే కృపగలవాడు అనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప కలిగినటువంటి వాడు. క్రిస్మస్ మనకు తెలియచేస్తున్న మరొక మాట ఏంటంటే కృప. దేవుని యొక్క కృపను గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా కృప కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన అత్యంత కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఈ రోజుకు మనము నిలిచి ఉన్నాము. నీవెంతైనా నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంత కృప కలిగినటువంటి వాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, మనం తప్పు చేసినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కృప చూపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, దేవుని పట్ల వారి హృదయాలు స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. వారు ఇలా చేసినా కూడా ఆయన ఎలాంటి వాడంటే కృప కలిగిన వాడు కాబట్టి ఆయన వారిని నశింపచేయలేదు, వారి దోషమును పరిహరించువాడు. ఇంకా మనం చూస్తున్నాం, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపు కొనక. అసలు కోపపడాలి కానీ ఆయన ఏమాత్రము కోపపడలేదు. పలుమారు దేవుడు తన కోపమును అణుచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా జ్ఞాపకం చేసుకున్నాడు, వారు కేవలము శరీరులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పు చేశారు కానీ ప్రభు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? వాళ్ళు తప్పు చేస్తారు, ఎందుకంటే వారు కేవలము శరీరులు. నేను కోప్పడితే ఎలాగూ అని చెప్పి తన కోపమును అణుచుకున్నటువంటి వాడది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దయ ఆయన కలిగి ఉన్నాడనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రెండవ మాట మనం చూస్తూ ఉన్నాం. దూత పలికినటువంటి మాట. మరి మరియతో అంటూ ఉన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దయ చాలా నీపై ఉంది. దేవుని దయ నీపై ఉంది. ప్రియులారా, మనపై దేవుని యొక్క దయ ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు దయ కలిగినటువంటి వాడు. ఆయన దయ మనపై ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుపై దేవుని యొక్క దయ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా దయ యందు ఆయన ఎదుగుచూ ఉన్నాడని. అలాగే ఇంకా మనం చూస్తే
సమూయేలును గూర్చి కూడా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క దయలో సమూయేలు ఎదుగుచుండెను. దేవుని యొక్క దయ, ఆయన దయ మనపై ఉండాలి. ఆయన దయ కలిగినటువంటి వాడు. దేవుని దయలో మనం వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని దయ మనపై ఉండాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్యపై దేవుని యొక్క దయ ఉండడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన 12వ ఏట యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. వాక్యములో ఉన్నటువంటి సంగతులు గ్రహించాలని, తెలుసుకోవాలని అడుగుతూ ఉన్నాడు. ఆ కారణమును బట్టి దేవుని యొక్క దయ ఆయనపై ఉంది. సమూయేలు యెహోవా ఎదుట ఉండి పరిచర్య చేయుచూ ఉండెను. దేవుని దయ సమూయేలుపై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట పలికినది దేవ దూత. మూడవ మాట దగ్గరికి వద్దాం. మూడవ మాట లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు నమ్మిన ఆమెను ధన్యురాలు అనేను. ధన్యురాలు. మూడో మాట ఏంటి? ధన్యురాలు అనేటువంటి మాట. ఈ మాట పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఎవరు పలికారంటే ఎలిజబెతు పలికింది. జకరియా పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దూత పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఎలిజబెతు పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎలిజబెతు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే ధన్యురాలు. ధన్యురాలు అనేటువంటి మాటకు అసలైనటువంటి అర్థం ఏంటంటే ఆనందము కలిగినది. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం నీకు ఉందని చెప్పి ఆమె అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధన్యురాలు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ మనలను ధన్యులుగా చేసింది. ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనగా ఆనందమయులు, ఆనందం కలిగినటువంటి వారిగా చేసింది. యేసు యొక్క జననమే గొప్ప ఆనందమును తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు లేకుండా నిజమైనటువంటి ఆనందము లేదు. ఈ లోకములో ఉండేటువంటి ఆనందం అది పరిస్థితుల మీద ఆధారపడి ఉండేటువంటి ఆనందం, పరిస్థితులకు అతీతముగా ఉండేటువంటి ఆనందం ప్రభువైన యేసు ద్వారా అనుగ్రహింపబడేటువంటి ఆనందం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవుని యందు, దేవునిని బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని కొరకు పడే శ్రమను బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి. ఇక్కడ ఎలిజబెతు అంటూ అన్నది గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియతో చెప్పబడినటువంటి మాటలు జకరియా అయితే నమ్మలేకపోయాడు. జకరియా నమ్మలేదు కాబట్టి జకరియా మూగవానిగా ఉండిపోయాడు. యోహాను పుట్టే వరకు కూడా మూగవానిగా ఉండిపోయాడు. ఎప్పుడైతే
దూత వచ్చి మరియతో చెప్పాడు. ఈ యొక్క మరియ నమ్మింది. నమ్మి అంటుంది 37వ వచనంలో అంటుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్ధకం కాదు, దేవుని మాట నెరవేరుతుంది అని దూత చెప్పినప్పుడు ఆమంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ధన్యురాలు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట. ఈ 4వ మాట దూత యోసేపుతో పలికినటువంటి మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్తలో ఈ మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చాలండి. ఇక్కడ దూత యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని, ఇక్కడ రెండవసారి దూత ప్రత్యక్షమయ్యాడు. అలాగే 13వ వచనంలో కూడా దూత ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు 4వది క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, దూత నడిపించాడు. దూత ఏం చేశాడు? నడిపింపు అని అర్థం చేసుకోండి. నడిపింపు. 4వ మాట నడిపింపు. ప్రభు అయినటువంటి యేసయ్య జననం చుట్టూ ఉన్నటువంటిది నడిపింపు. దేవుడు తన బిడ్డలను నడిపించేవాడై ఉంటూ ఉన్నాడు. మనము ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా దేవుడు నడిపిస్తాడు అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిత్యము నడిపించును. చాలండి. యెహోవా నిత్యము నడిపించును. ఆయన మనల్ని నడిపించువాడై ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన తన ఆలోచనతో మనల్ని నడిపిస్తాడు. ఆయన తన సంకల్పాన్ని తెలియచేసి నడిపిస్తాడు. ఆయన నడిపింపునకు మనం రావాలండి. యోసేపును నడిపించాడు. మరియను రహస్యముగా విడనాడనుద్దేశించినప్పుడు యోసేపుకు ప్రత్యక్షమై సెలవిచ్చాడు. అలాగే హేరోదు విషయంలో దేవుడు నడిపించాడు. ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత మరలా నడిపించాడు. ప్రతి సమయంలో కూడా మనము ఆయన నడిపింపునకు మనలను మనం అప్పగించుకోవాలి. ఆయన నడిపింపును మనం కోరుకోవాలి. ఆయన ఆలోచన కావాలని చెప్పి మనం ఆశించాలి. ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
మనం వెలుచూపును బట్టి నడుచుకోకూడదు, విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. వెలుచూపును బట్టి మనం నడుచుకుంటే చాలా నష్టపోతాం. చాలామంది వారు చూచిన దానిని బట్టి నడిపించబడతారు, మనసుకు తోచిన దానిని బట్టి నడిపించబడతారు. కానీ దేవుడు నిన్ను నడిపించాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దేవుడు నడిపించాలి. ఆయన నడిపింపునకు మనలను మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆయన మనకు సహకారి, ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవా, నీవు నన్ను నడిపించు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి నడిపించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నాం కదా. 4వ మాట ఏంటది? నడిపింపు. 5వ మాట దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చాలండి. దూత ఈ మాటలు ఎవరికి చెప్తా ఉన్నాడు? గొర్రెల కాపరులకు చెప్తా ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ వర్తమానం మంచి వర్తమానం. ఈ వర్తమానం ఏం చేస్తుందంటే గొప్ప సంతోషాన్ని ప్రజలకు తీసుకొస్తుంది. ఇప్పుడు సంతోషం అనే దానిని గురించి మనం ఆలోచన చేద్దాం. సంతోషం సాధారణంగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కదా. పాస్ అయ్యారంటే సంతోషిస్తారు, జీతం పెరిగిందంటే సంతోషిస్తారు, పెళ్ళవుతుందంటే సంతోషిస్తారు. చాలాసార్లు సంతోషం అనేటువంటిది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు కాకుండా కారణమును బట్టి సంతోషించాలి. సంతోష కారణం. ఇక్కడ ప్రజలందరూ ఎందుకు సంతోషించాలంటే సంతోషించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలా మంది సంతోషిస్తారు. బహుమానాలు దొరుకుతాయని సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. క్రొత్త బట్టలను బట్టి సంతోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే విందును గురించి సంతోషించేటువంటి వారు ఉంటారు. కారణం బట్టి సంతోషించడం అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ కారణం యేసు ప్రభువే. దేవుని స్తోత్ర. క్రిస్మస్ కారణం ఎవరు? యేసు ప్రభువే. యేసు లేకుండా క్రిస్మస్ లేదు. యేసే కారణం. కారణమైన యేసును ప్రక్కన పెట్టి మిగతా వాటిలో సంతోషించాలని చూస్తూ ఉంటారు. అది యేసే ఈ యొక్క సంతోష కారణం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.